ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ మీరు నాకు తర్వాత కలవాలి పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్షం జడ్పీ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర కార్యవర్గం అట్లాగే పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు వీళ్ళందరితో కలిపి సంయుక్త సమావేశం జరిగింది. అందులో చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత రాష్ట్రంలో పండబోయేటువంటి యాసంగి వరి ధాన్యం మొత్తం కూడా పంజాబ్ తరహాలో కేంద్రం ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పి కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ యునానిమస్గా తీర్మానించడం జరిగింది. మొదటి దశలో రేపు మంత్రుల బృందం పార్లమెంటు సభ్యుల బృందం ఢిల్లీకి వెళ్తున్నారు. కంబైన్డ్గా అక్కడ ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి తెలంగాణ రైతుల పక్షాన మా వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తారు. మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు తీసుకుంటారనే మేము ఆశిస్తూ ఉన్నాం. కేంద్రం ఇచ్చిన సూచన మేరకు ఇక్కడ మా వ్యవసాయ మంత్రి గారు చేసిన సూచనల మేరకు కూడా గత యాసంగిలో వాస్తవానికి 54-55 లక్షల ఎకరాలలో వరి పంట ఉంటే ఈసారి ఒక 20 లక్షలు తగ్గించగలిగినాం. అది 35 లక్షలకే వచ్చింది. ఈ 35 లక్షలలో కూడా మాకుండే సమాచారాన్ని బట్టి ఒక 3 లక్షలు సీడ్ కోసం ఉత్పత్తి చేశారు రైతులు. మరొక 2-2.5 లక్షలు ఇంచుమించుగా వాళ్ళ స్వంత భోజనం కోసం రైతులు వాడుకుంటారు. వాళ్ళ పంట వాళ్ళే తింటారు కాబట్టి వాడుకుంటారు. అంటే నెట్ 30 లక్షల ఎకరాలది వరి అమ్మాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. చాలా తగ్గింది. గతంకి ఇప్పటికి పోలిస్తే ఇంచుమించు 25 లక్షల ఎకరాలలో పంట మార్పిడి కింద తగ్గించగలిగినాం. అయినప్పటికీ కొన్ని వందరు పొలాలు కొన్ని ఇతరత్ర ఉండి రైతులు పండిస్తారు కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. గతంలో కూడా నేను ఒకసారి చెప్పినా మళ్ళా కూడా నేను చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆహార రంగంలో ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు కూడా స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి. అందుకోసం భారతదేశంలో కూడా ఫుడ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబట్టి ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభరించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు. ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది. కేంద్రం ధాన్యం సేకరించాలి. ఆ పద్ధతిలో సేకరిస్తూ ఉన్నారు. మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏదైనా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విషయాలలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లనే 1 నేషన్ 1 ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటికి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో పంజాబ్కి ఒక నీతి, గుజరాత్కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు. దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. రెండవ విషయం ఏంటంటే ఇది
రైతుల యొక్క జీవన మరణ సమస్య. రైతులు పంటలు పండిస్తారు, వాళ్ళకి అంతవరకు తెలుస్తుంది ఉండే అవకాశాలను బట్టి. కాబట్టి ఆ పంట తీసుకునే విషయంలో కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, దానికి ఏదో మెరమెచ్చకాలు చెప్పి తప్పించుకోగలడం కరెక్ట్ కాదు. పాలసీ అనేది ఒక రకంగా ఉండాలి. పంజాబ్లో కూడా గతంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజులలో చౌదరి చరణ్ సింగ్ గారు, దేవీలాల్ గారు, సుర్జీత్ సింగ్ బర్నాలా గారు, ఇంకా చాలామంది కర్ణాటక నుంచి ప్రొఫెసర్ నంజుండ స్వామి గారు, స్వామినాథన్ గారు తదితర పెద్దలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. 2 పంటలు చేస్తూ ఉన్నారు. ఎంత వడ్లు పండినా 100% తీసుకుంటున్నారు, ఎంత గోధుమలు పండినా 100% ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మేము కొత్త రాష్ట్రంగా వచ్చిన తర్వాత చాలా కష్టపడి కేంద్రం యొక్క సహాయం లేకపోయినా మేము ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకొని, నీళ్లు తెచ్చుకొని, భూగర్భ జలాలు పెంచుకొని, 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి, సెస్ లేకుండా వాటర్ ఇచ్చి మంచి ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నాం. తద్వారా రైతుల ముఖాలలో వెలుగు నిండుతూ ఉంది. ఆత్మహత్యలు తగ్గిపోయినాయి, వలసలు తగ్గిపోయినాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతను ఇట్లా కంటిన్యూ చేయడానికి, రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఈ ధాన్యం సేకరణ విషయంలో, తెలంగాణ విషయంలో గతంలో కూడా కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెట్టింది. ఆ రకంగా కాకుండా దయచేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ఇప్పుడు యాసంగి పంటలో వచ్చే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్టు కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది సమంజసం కాదు. ఈరోజు కూడా ఇంతకుముందే ఢిల్లీలో ఏదో వచ్చినట్టుగా వార్త మాకు వచ్చింది. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. మేము స్ట్రేట్ అవే ఒకటే డిమాండ్, ఎంఎస్పీ నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది వడ్లు కొనడానికి నిర్ణయిస్తుంది ప్రభుత్వం. ఎంఎస్పీ ప్రకారమే పంజాబ్లో మొత్తం మీరు ప్రొక్యూర్ చేస్తున్నారు, దాని తర్వాత మిల్లింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతిలో మా వడ్లు కూడా మొత్తం ఎంఎస్పీ ద్వారా కొనండి. ఇక దాన్ని రైస్ చేసుకుంటారా, బాయిల్డ్ రైస్ చేసుకుంటారా, భాగవతం ఆడించుకుంటారా, అది మీ బాధ్యత. మీకు ఎట్లా పడి ఉంటే అట్లా చేసుకోండి, మీకు ఏది అనుకూలమైతే అది చేసుకోండి. కానీ మీరు బాయిల్డ్ రైస్ వేయాలి, మేము ఎందుకు ఇస్తామండి బాయిల్డ్ రైస్? నాకు అర్థం కాదు, అది మాకేం సంబంధం? యూ టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పీ, దట్స్ ఆల్. ఇట్స్ వెరీ సింపుల్, యాజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్. నథింగ్ ప్లస్, నథింగ్ మైనస్. పంజాబ్ ఎడల ఏ నీతి అయితే అవలంబిస్తున్నారో అదే నీతి మా ఎడల అవలంబించమని కోరుతున్నాం. మేము దాన్ని బాయిల్ చేసి తీసుకుంటారా, మీరు ఇంకోటి చేసుకుంటారా, మీరు చేయించుకోండి, మాకు సంబంధం ఏంది? అసలు మేము ఎందుకు చేయించాలి? వాట్ మే బి అవర్ కన్సెంట్? మా దగ్గర ధాన్యం తీసుకోండి ఎంఎస్పీకి, యాజ్ యూ ఆర్ టేకింగ్ ఇన్ పంజాబ్. దయచేసి ఇందులో ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి, మీ సహకారం లేకున్నా కానీ మేము ఇంత అభివృద్ధి సాధించాం, ఇంత గొప్ప పని చేసినాం. కాబట్టి దీన్ని హర్షించి, దీన్ని గౌరవించి మీరు యథావిధిగా ధాన్యం తీసుకోవాలి, అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి రేపు మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆషామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నుతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండేనో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా రేపు గౌరవ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్తు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం.
గతంలో పంజాబ్ రైతులు నేర్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో కమ్ వాట్మే ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఇది ధాన్యానికి సంబంధించినటువంటి విషయం. రెండవ విషయం ఏంటంటే, మేము హంబుల్గా ఈరోజు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మా అప్పీల్ కన్సిడర్ చేస్తారని అనుకుంటా ఉన్నాం. కాదంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం కర్మ, మేము చేయగలిగేది ఏం లేదు. రెండవ పాయింట్, రాజకీయంగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది క్లియర్గా, చాలా క్లియర్గా. సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు. గతంలో జరిగిన విలేకరుల సమావేశాలు కూడా నేను స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన. గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255 కొంత పరిమితమైంది. చాలా వరకు తగ్గినాయి సీట్లు, అక్కడ 57 సీట్లు తగ్గినాయి. ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది. అక్కడ కూడా పరిస్థితి దిగజారింది. పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడ తరిమి కొట్టేసినారు. ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి పని చేయాలంటే, దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం, ఆల్మోస్ట్ 80% టైం 2 టర్మ్స్లో. ఇంకా అయిపోయింది, వీళ్ళు ఏమి చేయరనేది తెలిపోయింది. వీళ్ళు ఎందుకంటే ఒక్కటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు దేశంలో, ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలే. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో. ఈ దేశం బాగుపడాలంటే, కొత్తదనం రావాలంటే, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమి లేదని తెలిసిపోయింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, యూపీఏ గవర్నమెంట్ బాగలేదని తీసేసి బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే అంతకన్నా అధ్వానమైన పరిస్థితులు ఇప్పుడు దాపరించినాయి. ఆ రోజు ఉన్నదానికంటే పరిస్థితులు అన్ని రంగాలలో దిగజారిపోయినాయి. ఒకటి రంగం, 2 రంగాలు కాదు. జీడిపి 8% గ్రోత్ ఉన్నటువంటిది ఆ రోజు యూపీఏలో ఇప్పుడు 9%కో 10%కో పోవాల్సింది 6% పడిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అప్పుడు 5.2, 4.7 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 7.4కి పోయింది. డిసెంబర్ 2020కి అది 9.3కి పోయిందని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, కేంద్రం లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే నిరుద్యోగిత రేటు బాగా పెరిగిపోయింది. అట్లనే ఈ ప్రభుత్వం కూడా తన పనితనం చూపెట్టింది. ఎందుకంటే 2-3 విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి. మాకు ఇంతే వస్తుంది, మాకు ఇంతకన్నా ఎక్కువ రాదని వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈ 8 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇప్పుడు మేము చేయగలిగేది, మా ప్రతిభ గింతే, మా వ్యుత్పత్తి గింతే, మా సామర్థ్యం గింతే అనేది వాళ్ళు చెప్పుకున్నారు దేశానికి. వాళ్ళ ఆచరణ ద్వారానే బయటపడ్డది. ఎందుకంటే 8 సంవత్సరాలలో కొత్త ప్రాజెక్టు కడితే మనకు తెలుస్తుంది, మనందరికి కూడా కొత్త ఫ్యాక్టరీ పెట్టినా మనందరికి తెలుస్తుంది. ఎక్కడ లేదు. అది లేకపోగా ఉన్నాయని కూడా అమ్మేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా చౌకగా, కారు చౌకగా తమ దాబదారులకు కట్టబడుతున్నటువంటి మాట వస్తూ ఉంది. రెండోది ఏమైపోయింది, పాపులర్లీ ప్రజలకు 2 విషయాలు వచ్చినాయి కొత్త నినాదాలు. అయితే డిమానిటైజేషన్, లేకపోతే మానిటైజేషన్. అయితే డిమానిటైజేషన్ చేయాలా, లేకపోతే మానిటైజేషన్. గ్రామ పంచాయతీలు కూడా కుదవబెట్టుకోను అని చెప్పిన వీళ్ళు. మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ పంచాయతీలు కూడా మానిటైజేషన్ చేసుకోండి. పంచాయతీరాజ్ అసెట్స్, ఊళ్ళలో ఉన్న ఆస్తులు కూడా మానిటైజ్ చేసుకోమన్నారు. ఆ విధంగా పోతా ఉంది. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే, దేశంలో ఏం జరుగుతుంది అనేది పరిశీలించినప్పుడు ఇది మీద
మేధావులు ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫేమస్ ఒక కథ సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి, అనారోగ్యమైనటువంటి, ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి? నాకు అర్థం కాదు. ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని ఈ కాశ్మీర్ ఫైల్స్? దాంతో వచ్చేది సచ్చేది. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లే చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం, దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ. మనం రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన, ఒక గ్రోత్ సాధించిన, ఒక ప్రగతి సాధించిన, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట్ల మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యావసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిని. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు పెట్టి, విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పుట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను, కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని 1000 కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్రౌమా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం, దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడుగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వం తోసింది తప్ప వేయలే. బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. ఇటువంటి చర్యలు అద్భుతమైనటువంటి, మనందరం కూడా గంగాజలం అని ఎంతో ప్రేమతోని ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీన్ని దాసలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మెరమెచ్చకాలు చెప్పినా, ఎన్ని ఉల్టా పాటలు మాట్లాడినా ఇవి దాసలేరు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఇట్లా ఎంతవరకు వచ్చింది ఇది? నిన్నగాక మొన్న ఉక్రెయిన్ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఒక 20,000 మంది పిల్లలుంటే వాళ్ళని తేలే. ఎంబసీని షిఫ్ట్ చేసినారు నెల ముందు, కానీ పిల్లల్ని షిఫ్ట్ చేయలే, అలర్ట్ చేయలే. తద్వారా సంభవించినటువంటి ఘోరం, బాధ, చాలా పెద్ద మానసిక వ్యధ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించారు. మొన్న మేము చెప్పినాం అసెంబ్లీలో, వాళ్ళ చదువులు పోవద్దు, మేము ముందుకు వస్తాం. మా తర్వాత బెంగాల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. కానీ కేంద్రం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇట్లా ఏ రకంగా చూసినా మాకు ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్, విద్వేషాలు ప్రవేశపెట్టడం, సమాధానం విడదీయడం మాకు ఇంతే సాధన అవుతుందని చెప్పగా చెప్తున్నారు.
మాకు ఇక అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, ప్రాజెక్టు లేదు, ఏమి లేదు, జీడిపి పెంచేది లేదు, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి లేదు, జస్ట్ నథింగ్. అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం. 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ ఇది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్తలేం. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోలు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ 1 ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం, ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని ఇదంతా కూడా తిప్పికొట్టాలి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి. అవసరమైతే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో దీని వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు అనుకున్నాం. డెఫినెట్గా ఒక తీర్మానం ఏంటంటే స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి 100కు 100% మా వల్ల కాదు, మా వల్ల ఇదే అవుతుంది, మాతో ఇదే కశ్మీర్ ఫైల్స్ లాంటి వ్యవహారమే అవుతుంది, ప్రతిసారి కూడా తీసుకొచ్చి పెడతాం. ఒకసారి కశ్మీర్ ఫైల్స్, ఒకసారి అదేంది పుల్వామా, ఒకసారి గొల్వామా, ఇవి తప్ప ఓ ప్రాజెక్టు, ఓ నదో, ఓ కరెంటు, ఓ 10,000 కోట్లతో ఒక ఉద్యోగమో, ఒక పరిశ్రమనో, భారీ పరిశ్రమ ఏమి లేదు. ఆ ప్రసక్తే లేదు, ఆ ముచ్చటనే లేదు. ఒక్క మాట కూడా కంప్లీట్ వాగ్దాన భంగం, కంప్లీట్. వాళ్ళు చెప్పింది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. అంతా చునావుకా జుమ్లా, పక్కా చునావీ జుమ్లా. ఏ ఒక్కటి కూడా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, లేదు. 15 లక్షల ఖాళీలను ఇప్పుడు దేశంలో, అవి నింపాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. వాటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం. అదేవిధంగా అనేక ఇష్యూలు తెలంగాణ నుంచి. ధాన్యం కానీ అయిపోదు. ఈరోజు సభలో చాలా చర్చ జరిగింది. మాది ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవహారం ఉంది దేశంలో. బాధ్యతను చెప్పవలసి వస్తుంది. రిజర్వేషన్ల వ్యవహారంలో యాక్చువల్లీ 50% కన్నా ఎక్కువ ఉండద్దు అని రాజ్యాంగం లెక్క లేదు. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా దేశంలో? అయితే లేదు. తమిళనాడులో 69% ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో % ఇస్తారు, మన దగ్గర 50% దాటద్దు అంటారు. నేను అడిగినాం, ప్రధానమంత్రి కూడా మేము అడిగినాం ఎక్కడ పద్ధతి అని చెప్పి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు. ఏదైనా ప్రాంతంలో, దేశంలో, ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి సంభవిస్తే అప్పుడు ప్రభుత్వాలు పెంచుకోవచ్చు, 50% అధిగమించవచ్చు అని చెప్పారు. దాన్ని మొత్తం మేము కంప్లీట్గా కమిషన్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ తెప్పించి, అధ్యయనం చేసి సమగ్రంగా పంపించినాం. శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. గిరిజన రిజర్వేషన్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పల్చబడ్డాం, మేము 6%గానే పరిగణించబడ్డాం. ఇవాళ మా పర్సెంటేజ్ పెరిగిపోయింది తెలంగాణ సెపరేట్ స్టేట్ కావడం వల్ల. కాబట్టి దాన్ని 10% పెట్టుకుంటామని చెప్పి పంపించినాం. ఈ రోజు వరకు కూడా దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు, ఏదో కాగితం రాసి తప్పించుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే అనేక విషయాలలో ఎస్సీ వర్గీకరణ మా రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మా శాసనసభ ఇక్కడి నుంచి యునానిమస్గా, అక్కడ 2 కులాలు ఉన్నప్పటికీ మేము అందరినీ కన్విన్స్ చేసి యునానిమస్ తీర్మానం చేసి పంపించినాం. ఎవరికి వచ్చే పర్సెంటేజ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి జనాభాను బట్టి ఎందుకు పెండింగ్ పెట్టాలి, ప్రజలు కోరుతున్నారని చెప్పి పంపిస్తే దాని మీద కూడా ఈరోజు వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లనే బీసీల కులగణన చేయమని అడిగినాం. ఎవరికి ఏమి నష్టం ఉన్నదండి? ఎవరు ఎంతమంది ఉన్నదో తెలిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దానిలో ఇబ్బంది ఏమున్నది? దాన్ని కూడా పట్టించుకున్న పాపాన కేంద్ర ప్రభుత్వం కనపడతలేదు. ఈ విధంగా ఊరికే మాటలు,
ఒక రకమైనటువంటి భేదభావాలు సృష్టించి ఉద్వేగాలు రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను ఒక రకమైనటువంటి ఉద్వేగాలకు లోను చేసి ఆ ఉద్వేగాలను రాజకీయంగా సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన క్రీడ ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇది సమంజసం కాదు, సమర్థనీయం కాదు. ఏ రకంగా కూడా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆలోచించే విధానం కాదు, ఆలోచించే పద్ధతి కాదు. దీనివల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగినట్టయితే 100% దేశం చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటుంది, చాలా పెద్ద నష్టానికి గురవుతుంది. కాబట్టి దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఎస్, వీ హ్యావ్ టు ప్యాకప్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ టు హోమ్. ఒక ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం రావాల్సిన అక్కర ఉంటుంది. అందుకోసం కూడా తప్పకుండా మేము మా ప్రయత్నాలు మేము చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా విపరీతమైనటువంటి బ్యాంక్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాంకుల రుణాలను కూడా ఎన్పిఏలు అని పేరు పెట్టడం కొత్త ఫ్యాక్షన్ మొదలైంది ప్రీ గవర్నమెంట్ వచ్చినాకని. అంతకుముందు ఏదో మామూలుగా ఉండేది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉండేది. ఇది ఇప్పుడు ఒక తరవా అయిపోయింది. రైట్ ఆఫ్ చేసిన మొత్తం 11 లక్షల కోట్లు. రైతులు ధాన్యం కొనమంటే 10-15 వేల కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దానికి కాలుకు పెడితే మెడకు పెడితే కాలికి అదేదో ఎక్సెస్ అయిపోతుంది అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15 వేల కోట్లు. మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22 వేల కోట్లు వచ్చింది. లక్షల కోట్లు ముస్తారు, 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు, కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతా ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పర్సూ చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందుకు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది. ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీగా మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైజివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి. చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమ వీరులం, ఉద్యమం చేస్తాం. మేము తప్పకుండా మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. మీరు ఏదో మాయామచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి. దాన్ని రైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, భాగవతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ చాయిస్. మేమేది మిల్లింగ్ చేసి నాకు అర్థంగా మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం. మీకు మాకు ఏ పని పేరితే ఆ పని చేస్తాం. ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొనా అన్నాం. పంజాబ్లో ఏది కొన్నావు మాది అదే కొనమంటున్నాం. మేమేమంటున్నాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో, డబ్బులు ఇచ్చి. మీరు సెకండ్ మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా. ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారో ప్రాసెస్ మీదే అది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తాను ఈ మాట. దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మకర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలేదు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం. రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్న దేశాలు, వాళ్ళ లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే దాదాపు 170-180 దేశాలు. విత్ ఇన్ 10 crores, 1 crore ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత.
అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సిఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్దిగా ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి. అది మీ బాధ్యత. మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదుగా మేము అడిగేది, భారత రైతుల కోసమే అడుగుతున్నాం, భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం. దాని మీద పాలసీ చేంజ్ చేయాలా? ఎస్, ఓకే, మీరు పెట్టండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి, అగ్రికల్చర్ మినిస్టర్లను పిలవండి, క్లారియాను ఖాళీ చేయండి, దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి, గైడెన్స్ చేయండి. దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫీసాడుగా మేము ఒక దగ్గర తీసుకుంటాం, ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా, హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి. అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మొన్న నేను వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. लेट देर बी कॉन्स्टिट्यूशनल सेफ्टी फॉर द फार्मर्स. किसान के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे हैं, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे हैं कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्योरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, लेट देयर बी ए कॉन्स्टिट्यूशनल कवरेज, कॉन्स्टिट्यूशनल सेफ्टी टू द फार्मर्स. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your integrity. Come forward. Take the farmers into the constitutional net. Constitutional protection ఇవ్వండి. ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో పెట్టండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు. మా పార్టీ సపోర్ట్ చేస్తాం, దేశమంతా కూడా సపోర్ట్ చేస్తారు, హర్షిస్తారు. ఆ రకంగా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఏ పర్సెంట్ మాకు సంబంధం లేదు. నువ్వు ధాన్యం తీసుకో, నీకు ఎట్లా మంచిదే అట్లా చేసుకో, మాకెందుకు ఆ బాధ. మాకు నేను ఏమంటున్నా అంటే ఒకటే మా సింపుల్ ముచ్చట, పంజాబ్లో వడ్లు కొన్నావు, మావి కూడా వడ్లు కొని డబ్బులు ఇక అంతే. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి, మాకెందుకండి? వై డు ఐ బాదర్ ఫర్ దాట్? యాజ్ యూ హెవ్ డన్ ఇన్ పంజాబ్, డూ ఇట్ ఇన్ తెలంగాణ, దట్స్ ఆల్. నేను ఏమంటున్నా అంటే వడ్లు వండిన పోయి కొనమంటే కొనక సపడే గిదంత ఏంది ఆయనకు అర్థం కాదు. కామెంట్ ఏంది, మూమెంట్ ఏంది? కేసీఆర్ కామెంట్ చేయకుండా చేయరాదు, వడ్లు కొంటే అయిపోయాయి. చక్కగా మాట చెప్పరాదు. అరే యాసంగిలో పంటే ధాన్యం అంతా కొంటామని చెప్పి నేను పోయి పూల బొకే బ్రహ్మాండంగా ఇచ్చి ఆయనకు దండ వేసి దండం పెట్టి వస్తా, కడప తల పెట్టమంటే పోయి పెడతా. ఈ కదా ఇవన్నీ మెరమెచ్చకాలు ఎందుకే? సింపుల్ మాట. దేశంలో ప్రొక్యూర్మెంట్ ఉంది, సంతోషం. అట్లే మాది కొనమని మేము అంటున్నాం. ఏమంటున్నాం మేము? మాకేం సంబంధం అదంతా? मैं समझा नहीं आपका क्वेश्चन को. बीजेपी वाले और सारे
हम भी सपोर्ट कर रहे भाई, हम उसको उल्टा नहीं बोल रहे। बात यह है कि कुछ करो उनके लिए ना, वो कश्मीर पंडित्स के लिए जो दिल्ली में पड़े हुए हैं। खाली मीठी मीठी बातें क्यों बोलते हो? व्हाट इज योर प्रायोरिटी? हिंदू धर्म को बेच के आप वोट कमाने का चक्कर चला रहे हो, इसी को हम काट रहे हैं। हम क्या चीज काट रहे हैं? कहीं फाइल्स हो तो क्या फाइल्स होना चाहिए? ट्राइबल के फाइल्स के बारे में सोचो, इरिगेशन फाइल्स के बारे में सोचो, इकोनॉमिक फाइल्स के बारे में सोचो, जीडीपी के फाइल्स के बारे में सोचो, देश के आर्थिक उन्नति के लिए सोचो। वो फाइल्स के लिए नहीं है। खाली धर्म के नाम पे राजनीति चलना यह कहां तक सही है? 100% कर रहे, बिल्कुल वो कह रहे, इससे बढ़कर हमसे कुछ होता ही नहीं है बोल रहे। इसमें शर्माने क्या बात है, छुपाने क्या बात है? वो तो खुलेआम कह रहे, हमारे पास यही कश्मीर फाइल्स होता, पुलवामा होता, पाकिस्तान होता, हम किसी को राक्षस बताते, इसके नाम पे तुम वोट दो, यही तो कह रहे हैं ना वो लोग सुबह शाम। जो देश के हित में अच्छा नहीं है, इसमें क्या गलती है? First of all, our minister's delegation, along with the agriculture minister and civil supplies minister, along with our honorable members, will go and meet Mr. Piyush Goyal. Ask him. We'll see his reaction. Thereby, if need be, I will myself go to Delhi. You will seek time from the Prime Minister. We will see. I can't say it now. We will go according to the developments. One more question, sir. In recent press conference, including this, you always talked about clean politics, inclusive politics, and developmental-based politics. But when we see in states, there are several allegations on your party MLAs and ministers, and we see that corruption is becoming mainstream here in the state. No, not at all. Who says? There are, You tell me the detail. If you cannot make a general comment like that. sir, detail being You cannot generalize, you know. If there any specific issue is there, please bring it to my notice. We'll take action. బీజేపీ పోవాలంటున్నారు. కేంద్రంలో అంటే జాతీయ పార్టీ మరొక జాతీయ పార్టీ రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. మరి ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోయేటట్టు ఆ దిశగా మీ విలేకరులతో నాదో ప్రార్థన అండి. నేను మొన్న రాంచీలో కూడా చెప్పిన. రాంచీలో కూడా ఒక విలేకరు నన్ను అడిగిండు. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విలేకరుల సమావేశం ఇట్లా జరుగుతుంటే అడిగిండ్రు. నేను ఏం చెప్తున్నా అంటే 100కు 100%. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ ప్లీజ్ రీడ్ ఎస్టర్డేస్ డెక్కన్ క్రానికల్. ఆయన పేరేందన్నా, పవన్ వర్మ అని ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. ఇట్ ఈస్ డెఫినెట్లీ షూర్ దట్ దెర్ ఇస్ ఎ వాయిడ్ ఇన్ నేషనల్ పాలిటిక్స్. దెర్ ఇస్ ఎ వాక్యూమ్. Easily understandable word is vacuum at the national level. There is no doubt about it. దాని సందేహం ఏం లేదు, దాన్ని సిగ్గుపడేదేం లేదు. ఆ వాయిడ్ ఏ విధంగా భర్తీ కావాలా అనేది ఒక ప్రయత్నం. బీజేపీ వ్యతిరేక ఫ్రంటా ఇది అని నన్ను రాంచీలో విలేకరు అడిగి నేను కోపం చేసిన ఆయన మీద. ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంటా, ఎల్ఏ వ్యతిరేక ఫ్రంటా, మలే వ్యతిరేక ఫ్రంటా కాదు. సారీ, భారత ప్రజల అనుకూల ఫ్రంట్, భారత ప్రజల మేలు కోరేటువంటి రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థ రావాలని మేము కోరుతున్నాం. అది ఏ రూపంలో వస్తుంది అనేది మీరు వేచి చూడాలి. కొద్దిగా మీరు కొద్దిగా అర్జెంటుగా ఆయనతో రాసి ఆయనతో భంగపడకుండా డెఫినెట్లీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్, యాజ్ కేసీఆర్ ఐఎమ్ టెలింగ్, విత్ ఆల్ ది టాలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, విత్ ద 50 years ఆఫ్ మై పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్, సమ్ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు ఆల్ దిస్ విల్ కమ్. యూ విల్ సీ ఇట్. ఎస్, అరే ఆగా గంట ఆగమెందుకు అవుతుంది? నేను చెప్పేది చెప్తున్నా, నువ్వు అరిచి పెడుతున్నావు ఎందుకు? అంత తొందర ఎందుకు పడుతుంది? అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా, రాకూడదా? ఏమైనా టేకదారులు ఉన్నారా? దెర్ ఇస్ ఎ స్కోప్. సో వాట్ కమ్స్ లెట్ us see. ఇప్పుడు ఏం ప్లీజ్ హియర్ మీ. నౌ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? దెర్ వర్ హోప్స్ అబౌట్ ద యూపీఏ గవర్నమెంట్. They failed in delivering. Thereby the people got upset and replaced UPA by BJP, hoping that Mr. Modi will deliver. Mr. Modi has utterly failed, and it is clear by now that we cannot deliver more than this. They made it. It is very clear before the nation. People may not tell, but I am telling.
I am dare enough to say, because it is a fact. Fact always remains a fact. Fact can never be undermined. మేము ఇంతకన్నా ఇంకా మీకు డెలివరీ చేయలేము అని ఇప్పుడున్న ప్రభుత్వం తేటతెల్లంగా చెప్పింది మనకు. లాస్ట్ మీటింగ్లో నేను చెప్పిన, కొందరు గ్రహించవచ్చు, కొందరు గ్రహించకపోవచ్చు. 8 బడ్జెట్లు ప్రవేశపెట్టబడ్డాయి, ఏం జరగలేదు ఈ దేశంలో. ఏం జరిగిందంటే జరిగితే మనకు తెలియదా? మనం రామా, ప్రజలలో లేమా మనం? ఓ కరెంట్ రంగమా, నీటిపారుదల రంగమా, ఏ రంగంలో జరిగిందండి? ఆర్థిక అభివృద్ధి జరిగిందా? ఏ రంగం అభివృద్ధి జరిగిందండి? అన్ని కిందికి పోతున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమైపోతున్నాయి, శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి, ఆకలి చావులు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, 15 లక్షల ఖాళీలున్నాయి గవర్నమెంట్లో, అది భర్తీ చేస్తలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. మేము డెలివరీ చేయగలిగేది గింతే అని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిలో ఏమి అరమరికలు ఇవ్వండి. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ డెమోక్రసీ. అది మాట్లాడుతున్న తప్ప అన్నట్టు అట్లా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? తప్పకుండా ఈ దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, భారీ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలా. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది, యూపీఏ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్, ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హ్యాస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యూపీఏ కన్నా అధ్వానంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు. యూపీఐలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం, విద్వేషం రోజు పొద్దున్న లేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఉద్వేగ పరిస్థితి క్రియేట్ చేయాలి, దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో? ఏం ఎన్నికల మాట్లాడే ఉపన్యాసాలేనా? ఒక చెన్నారెడ్డి గారు మసీదు పక్కన నిలబడి పంచండి అని చెప్పి చేసి మాట్లాడండి అని చెప్పి 6 ఏళ్ళు బార్ చేసింది, ఆయన డిబార్ చేశారు, ఆయన సభ్యత్వం తీసేశారు మన రాష్ట్రంలో. ఈరోజు నిన్నగాక మన జరిగిన ఉత్తరప్రదేశ్లో ఏందండి, ఏమేం జరిగింది? మాకు ఓటు అయిపోతే నేను ఫలానా మతం అని పేరు పెడతాం, ఈ భాష ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇది వాంఛనీయమా ఈ దేశంలో? ఈ పద్ధతేనా? ఫ్రీ విల్ ఉందా కంట్రీలో? ఉంటుందా? ఇదే పద్ధతి కొనసాగచ్చునా? ఇట్స్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మంచిదండి? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు. ఎవరు మంచి జరుగుతుంది? మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుందా ఈ పరిస్థితిలో ఉండాలని? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండన్నా, విద్వేషాలు రావన్నా? హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవన్నా? హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా, పెట్టుబడులు పడదా పెరగన్నా? కమాన్ డిసైడ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి, ఎందుకు వస్తలేవండి భారతదేశం? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి చైనా నుంచి. వై ఇండియా నాట్ ఏబుల్ టు అట్రాక్ట్? హూ విల్ ఆన్సర్ దిస్? ఇట్లా 1,000,000 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట, డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు నీతి నిజాయితీ ఉందండి, ధైర్యం ఉంది, ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం, అరమరికలు ఉండయి, అట్లాంటి అవసరం లేదు. 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన. జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన, స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి, మీరు రాసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి परिवर्तन रावाल्సిన आवश्यकता ఉంది। मैं हिंदी में भी बोलूंगा हमारे हिंदी मित्रों के लिए कि इस देश में भारी परिवर्तन आने की बहुत ही जरूरत है, इसलिए कि यूपीए सरकार से निराश होकर हम जिस ढंग से बीजेपी को जिताए हैं, उन्होंने बता चुका है उनका रंग, उनका डिलीवरी क्या है, उनका कैपेसिटी क्या है, ये देश के सामने आ चुका है। और दूसरा एक बुरा चीज आ रहा है, कश्मीर फाइल जैसे कोई भावुक बना के लोगों को धर्म को बेच के वोट कमाने का एक राजनीति साफ दिखने को मिल रहा है। हर चुनाव के दरमियान कुछ ना कुछ आ जाता है, कुछ एक तमाशा करते हैं, कुछ एक ड्रामा करते हैं, ये बात ठीक नहीं है। और दूसरा बात यह है कि भाजपा सरकार के 8 साल का सरकार में किस चीज में देश की उन्नति हुई है, किस चीज में, कोई एक चीज बताते मुझे। सारे इंडेक्स देखिए, केंद्र सरकार के आंकड़े देखिए,
हम ये बात छुपा के थोड़ी बोल रहे हैं, ये बात सही है कि हमारा बहुत अच्छा तरक्की हुआ, विकास हुआ तेलंगाना में। देश के विकास नहीं होने की वजह से हम भी मारे गए, तेलंगाना भी मारा गया। मैंने असेंबली में भी कह दिया ये बात कि 11.5 लाख का हमारा जीएसडीपी है, हमारे बराबर का भी अगर केंद्र का परफॉर्मेंस रहता तो हमारा जीएसडीपी 14.5 लाख करोड़ होना चाहिए था। 3 लाख करोड़ का नष्ट हुआ केंद्र के नाकामी से, केंद्र के नॉन परफॉर्मेंस से। यस, आई एम टेलिंग दिस एज ए चीफ मिनिस्टर, एज एन अथॉरिटी. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దేశం నష్టపోతా ఉంది, మేము నష్టపోయినాం. కాబట్టి మార్పు రావాలి, పరివర్తన జరగాలి, తప్పకుండా ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నాం. ఆ ప్రయత్నం ఏంది? ఆ ప్రయత్నంలో కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు, అందులో ఎవరికి అనుమానమే అవసరం లేదు. కొంతమంది పాపం వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు నియాల కొన్ని ఏంటి అవి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు, ఈడీ దాడులు చేస్తారు, ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు. ఎవరిదంటే నాకు అర్థం కాదు. ఎవరు భయపడతారా? ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు భయపడతారా కేసీఆర్? ఇట్లా ఈ ఈడీలకు బోడీలకు ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడేదైతే మేము 15 ఏళ్ళు ఉద్యమం చేద్దామా? తెలంగాణ ఉద్యమం మేమే భయపడేది. ఈ ఈడీ దాడులని, సిబిఐ దాడులని, తోక దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడతాడా? ఇజ్ ఇట్ ద వే? ఇస్ దిస్ ఎ ప్రాపగాండా? దీస్ థింగ్స్ డు నాట్ వర్క్ ఎవ్రీవేర్. సారీ, దొంగలు లంగలు భయంకరంగా కరప్షన్ చేసిన వాళ్ళు, స్కామ్స్టర్స్ వాళ్ళు భయపడతారు. మేమేం భయపడతామని నాకు అర్థం కాదు. నో వే, వీ కేర్ ఏ పిన్. ఇష్యూ కాదు కదా అది. నేను ఏమంటున్నా అంటే హంగామా చేస్తారా? హంగామా చేస్తారా? హంగామా చేస్తారా? నిజంగా ఈడీ రేట్స్కి భయపడేటోళ్ళు భయపడతారు. ఈ పిట్ట బెదిరింపులకు, ఈ ఈడీ బీడీ బెదిరింపులకు, నీ బోడీ బెదిరింపులకు ఎవరు భయపడాడు? దా మోస్ట్ వెల్కమ్ కమ్. సార్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మనం పెట్టము అని ముందే చెప్తాం సార్. అయినా రైతులు ఇంత పెద్ద ఎత్తున పంట పండించారు. అందుకే కొనమంటున్నావు రాహుల్. మేమే రైతులను పంట తగ్గించే కోసం చెప్తాం కదా, పంట తగ్గించినాం కదా 20 లక్షల ఎకరాలు. ఏవో డిస్కరేజ్డ్ 20 lakh acres తగ్గింది. ఈ మాత్రం వచ్చింది కాబట్టి కొనమంటున్నాం. ఏమన్నా దాంట్లో పెద్ద బ్రహ్మ పదార్థం. మేము ఏం చేయాలన్నో ఇప్పుడు మీకు చెప్తామండి. అన్ని చెప్పినా కానీ రాష్ట్రం ఏముంది? ఏమేం చేయాలో చేస్తాము. ఇండియా గేట్ దగ్గర కొంచెం పోస్తాం, వడ్లు కూడా పోయామా? డెఫినెట్గా పోస్తాం. ఎస్ ప్లీజ్. అది వచ్చినప్పుడు కదా ఆలోచిస్తాం. ఇప్పుడు ఎందుకు లేనిది నువ్వు ఒకటి కాల్పనిక విషయాలు ఎందుకండి? వచ్చినప్పుడు మాట్లాడదాము. ఏమండి ఇవే విషయాలు? రైతులకు రాజ్యాంగపరమైన రక్షణలు రావాలి, దానికోసం అద్భుతమైన రైతు ఉద్యమాలు నిర్మించాలని నేను వాళ్ళకి సలహా ఇచ్చిన. వాళ్ళు నాకు ధన్యవాదాలు చెప్పారు. దానికోసం రచన కూడా జరుగుతూ ఉంది. మోడీ ప్రభుత్వాన్ని నిద్రపోనీయము. రైతులకు రాజ్యాంగ రక్షణ వచ్చేటువంటి ప్రభుత్వం రావాలి దేశంలో. एक मिनट बैठे रहो. किसमें भाई? यही तो है ना तमाशा. शिवाजी महाराज को लाओ, कहीं कोई महाराज को लाओ, बिठाओ, परमिशन मत लो. म्युनिसिपालिटी का क्या गुंडागिरी है? नहीं, क्या गुंडागिरी है क्या? नहीं, गुंडागिरी करना चाहिए क्या? कहीं कोई चीज लाओ, रखो, खड़ा करो, हंगामा करो, ये तमाशा है क्या? कौन मना करता? शिवाजी महाराज का कौन रिस्पेक्ट नहीं करता इस देश में? सबसे ज्यादा आदर हम करते हैं, क्यों नहीं करेंगे? बाज़ाब्ता लो, परमिशन लेकर रखो. 6 फीट का नहीं तो 60 फीट का रखो. कौन मना कर रहा है? शिवाजी महाराज के नाम पे राजनीति मत करो. शिवाजी अगर रहता तो खुदकुशी कर लेता इस पे. हम यही बोल रहे हैं कि शिवाजी महाराज, ये महाराज, वो महाराज का नाम लेके राजनीति क्यों करते हो? दम है तो देर आर मच डीपर इश्यूज विच आर ऑफ मोस्ट पब्लिक इंपॉर्टेंस, पब्लिक कंसर्न. देश में गरीबी है, उसके बारे में बात करो. देश का बेरोजगारी के बारे में बात करो.
देश का जीडीपी मारा गया, उसके लिए बात करो, उसके लिए क्यों बात नहीं करते? वहां आवाज नहीं आता। ఒక్కలే వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి. కేంద్రం శుష్కప్రియాలు శూన్యాస్తాలతో వాళ్ళ మీద సినిమా చూపించి రాజకీయ సొమ్ము చేసుకుంటుంది తప్ప వాళ్ళకి న్యాయం చేస్తలేదు. నేనంటే వీళ్ళు కాశ్మీర్ పండితులు అంటుండ్రు. నిన్న ఇవాళ స్టేట్మెంట్లు ఇచ్చిన టీవీలకు వాళ్ళు బీబీసీ టెలికాస్ట్ చేసింది. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా ప్లేడ్ బై బీజేపీ ఫర్ 24 ఎలక్షన్స్ అని స్పష్టంగా కాశ్మీర్ పండితులు వాళ్ళ క్యాంపులో చెప్పిండ్రు. మీ వీడియో కావాలన్నా చూపెట్టన్నా, ఒప్పుకుందా? ऐसा है, हम कोई काम करते हैं ना खुल के करते हैं, चोरी छुपे नहीं करते, ठीक है? प्रशांत किशोर से मेरा पूरा चर्चा हो रहा है. पूरे देश में परिवर्तन लाने के लिए प्रशांत किशोर मेरे साथ मिलकर काम कर रहे हैं. इसमें किसको क्या अड़चन है? क्या अड़चन है भाई? क्यों रो रहे? प्रशांत किशोर को बाम जैसा देख रहे? क्या बात है? इतना डर क्यों लग रहा है प्रशांत किशोर से? यस, प्रशांत किशोर మాతో కలిసి పనిచేస్తున్నాడు, తప్పేందండి? చేయకూడదా? ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక ఆర్ట్ ఉంది. ఆయన డీప్గా సర్వే చేసి చెప్తాడు, పీపుల్స్ పల్స్ పట్టుకుంటాడు. ఐపాక్ అనే సంస్థ పెట్టిండు బాజాప్తగా. ఆయన ఏమైనా రహస్యమా? మళ్ళీ ఎట్లంటే నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమైనా రహస్యమా? హరే రామచంద్ర, నేను చెప్పనియో కదా, నువ్వు తొందర ఎందుకు కొడతా అంత ఆగమాగమాగమా ఎందుకు? ప్రశాంత్ కిషోర్ అతను కలిసి పనిచేసినప్పుడు దేశం గురించి పనిచేస్తాడు, తెలంగాణ గురించి పనిచేయడా? ఇదే మామాయకత్వమే. మొత్తం కలిసి పనిచేస్తాం కదా, అంత కంబైండ్. తెలంగాణ దేశం నుంచి వేరే ఉన్నదా? ఎంటైర్ దేశం గురించి ఆలోచన చేసినప్పుడు దానిలో తెలంగాణ కూడా అంతర్భాగం ఉంటుంది కదా ఆటోమేటిక్గా. किसको? उसका अपमान कर रहे हैं आप ये भी बोल सकते हैं ना 3000 करोड़ दिया. प्रशांत किशोर का रेट गंवा रहे हैं आप अनिसरली. 300 बोल के उनका इज्जत खराब कर रहे हैं आप. क्या बात है भाई? एक बात आपके फायदे के लिए बोल रहा हूं, इट इज फॉर योर बेनिफिट आई एम टेलिंग, एंड फॉर बेनिफिट ऑफ ऑल द फ्रेंड्स आल्सो. प्रशांत किशोर इज माय बेस्ट फ्रेंड फॉर द लास्ट 7-8 years. वन मस्ट नो इट. डन? और याद रखिए, प्रशांत किशोर अपने जिंदगी में कहीं पैसे लेके काम नहीं करता. प्लीज टेक इट फ्रॉम मी, ही नेवर वर्क्स, ही इज नॉट ए पेड वर्कर. यस, यू पीपल डोंट नो हु इज प्रशांत किशोर, व्हाट इज हिज कमिटमेंट फॉर द नेशन. आप लोगों को जानकारी नहीं है. आई एम वेरी सॉरी फॉर दैट. इसलिए मुझे कहना पड़ रहा, मुझे पेन हो रहा है कि अच्छा आदमी को बदनाम किया जा रहा है. कहीं कौन साबित कर सकता है एक आदमी को? आओ बोलो. प्रशांत किशोर पैसे लेके किसी के लिए काम किया? किसी के पास है कोई रिपोर्ट? है कोई बता सकता है? నేను ఏమంటున్నా అంటే ఆయన ఎప్పుడు కూడా వెళ్తారు డబ్బులు తీసుకోలే. మీకు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు. ప్రశాంత్ కిషోర్ మొన్న మమతా బెనర్జీకి పనిచేసిండు. ఇవాళ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పనిచేసిండు. 12 రాష్ట్రాలలో పనిచేసిండు ఆయన. నేషనల్ పాలిటిక్స్లో కూడా పనిచేసిండు. స్టాలిన్కి తమిళనాడులో పనిచేసిండు, చాలా మందికి పనిచేసిండు. బీహార్లో చాలా చోట్ల చేసిండు ఆయన. ఈరోజు నేను అడిగితే దేశ రాజకీయాల మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, 12 రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, తప్పకుండా జాతీయ రాజకీయాలు ప్రభావితం చేయించడానికి కేసీఆర్ ప్రబల నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి, ప్రశాంత్ కిషోర్ నేనే పిలిచినా, నేనే ఇన్వైట్ చేసినా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఎందుకు బాంబులు పడేట వదిలిపెడుతున్నారండి? అదే పెద్ద రహస్యంలాగా, కొత్త విషయంలాగా ఏమున్నది దాని నాకు అర్థంగా. 100% ఈజ్ అ కమిటెడ్ పర్సన్. ఈయన చాలా రోజులు ఫారిన్ దేశాల్లో ఉద్యోగాలు చేసిండు. ఆయన యుఎన్ఓలో పనిచేసిండు. ఈ వర్క్డ్ ఫర్ సో మెనీ కంట్రీస్. ఇండియాకు వచ్చిన తర్వాత అతని ప్రయత్నం అతను చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే, మేము స్పష్టంగా ఉంటాం, అస్పష్టంగా ఉండం. 600 ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ప్రశ్న లేదని మొన్ననే చెప్పిన నేను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. పోయినసారి నేను అసెంబ్లీని డిజాల్వ్ చేసిపోయినా, అది కూడా చెప్తున్నా. ఎస్, దెర్ వాజ్ ఎ నీడ్ ఎట్ దట్ టైం. ఎందుకు? మేము ప్రారంభించిన పథకాలు, మేము ప్రారంభించిన ప్రాజెక్టులు మళ్ళా మేమే ఉండి పూర్తి చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి, మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉండే కాబట్టి, కరెక్ట్ టైంలో నేను ఇంటెలిజెంట్గా డెసిషన్ తీసుకొని
ఐ కేమ్ బ్యాక్ విత్ 88 సీట్స్, రైట్? ఇప్పుడు ఆ అవసరమే లేదు, అన్ని పరిపూర్ణంగా కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి, సీతారామ పథకం కంప్లీట్ కావాలి, మేము పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కంప్లీట్ కావాలి, తెలంగాణ ఇంకా ధాన్యం ఎక్కువ పండించాలి, తెలంగాణకు ఇంకా ఐటీ పెట్టుబడులు ఎక్కువ రావాలి, ఇంకా పరిశ్రమల పెట్టుబడులు రావాలి. ఆ ప్రయత్నాలు మా టర్మ్ ఎండుదాకా కూడా ఇప్పుడు కొనసాగిస్తాం, మధ్యలో భంగం చెయ్యం, రైట్? ఎవరైనా ఆసుకుంటే అట్లా అనుకుంటే పాపం తెలియక తెలిసి తెలియలేక అనుకుంటే మేమేం చేయలేము. ఆ మాట్లాడేవాళ్ళు కూడా ఎందుకు కొరగాని వాళ్ళు ఇక్కడ ఏ రకం కూడా ఏమి స్థాయి లేని వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ పాత్ర లేదు, మను లేదు, నెత్తి లేదు, కత్తి లేదు, ఊరికే ఏదో అరుస్తూ ఉంటారు బజార్ల మీద. దాన్ని మేము పడుచుకోన్నా, ఎవడో ఏదో కలగాని చెప్పుకుంటారు. ఎల్లుండి ఎలక్షన్ అయితే తయారుగా అవుతుంది, అట్లా అవుతుందా? నాకు అర్థం కాదు. నేనేమంటున్నా అంటే ఎవరో తేడా కాలేట్లా అనుకుంటారు పాపం, ఆలోచన తక్కువ ఉన్న వాళ్ళు, అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు అట్లా అనుకుంటారు, అంతే కదా. కేసీఆర్ ఎప్పుడు మోసం చేయడు కదా, కేసీఆర్ ఏం చెప్తారో అదే చేస్తాడు. డెఫినెట్గా ఏం చెప్పినామో అదే చేసినాం, ఇప్పుడు కూడా ఏం చెప్పినామో అదే చేస్తాం. ఏందండి రిపోర్ట్ కాదండి, ఒక సెంటర్ స్ప్రెడ్ ఐటమ్. ఏంది ఇవాళ చెప్పింది ఆయన కథ, ఇవాళ రాసింది చెప్పు, ఇక్కడ రాసింది. ఈ డోంట్ నో అంటే నేనేం చెప్పాలి కదా, నీకే డోంట్ నో అన్నాడు ఎట్లా? నీకు డోంట్ నో అన్నాడు కావా క్వశ్చన్ చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, మొట్టమొదటిసారి మేము 63తో గెలిచినాం, మొన్న 88తో గెలిచినాం, రైట్? ఈసారి మేము 95 నుంచి 105 మధ్య ఉంటుంది మా సీట్ల సంఖ్య. యూ రైట్ ఇట్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్. 95 to 105 మధ్య గెలుస్తాం మేము. మీకు ఒక 25 days తర్వాత ఒక రిపోర్ట్ కూడా ఇస్తాను నేను, మీరే ఆశ్చర్యపడతారు. ఎస్, ఒక ఈ మధ్య వినండి, మీరు అడిగి పూర్తిగా చెప్పాలి కదా. అవర్ సీట్స్ ఆర్ గోయింగ్ టు బి 95 to 105 మధ్య ఉంటాయి. నిన్ననే నాకు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది, 3 డిఫరెంట్ సంస్థలు చేసిన సర్వే. వాళ్ళు 30 సీట్లు సర్వే చేశారు, 29 మేము గెలుస్తున్నట్టు 0.3% తోని ఒక సీట్ పోతున్నట్టు వచ్చింది. జస్ట్ 0.3, 1%. అంటే ఏందని అర్థం? 30లో ఒక సీటు పోతే 120లో 4 పోతాయని అర్థం. 30కి 1 అంటే దట్ ఈస్ గోయింగ్ టు ద రిజల్ట్, టేక్ ఇట్ ఫ్రమ్ మీ. అది ఎట్లా సమయం నిర్ణయిస్తుంది కదా. కేసీఆర్ ఎక్కడ అవసరం పడితే అక్కడ పోతాడు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది గ్యారెంటీ. ఏ కాగా నాకు అర్థం, నీ సపరేట్ కాగేమని ఉందా నీ దగ్గర? వీఆర్ మచ్ బిలో ది అలౌడ్ 25%. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీ. టైం పడుతుందా బాబు, గట్టిస్తారా? ఎటువంటి తట్టించి ఆయన కోర్టు కేసు పెడతారా? 80,000 ఉద్యోగాలు నింపుతామన్నాం, నింపు తీరుతాం గ్యారంటీగా. డోంట్ బి హేస్టీ. అది నాకెట తెలిసి నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, నేను వేదిక పెడతానా, ఫ్రంట్ పెడతానా, పార్టీ పెడతానా, నాకే సరిగ్గా తెలియదు ఇప్పటికి. యు సీ డిస్కషన్స్ ఆర్ అండర్ వే, క్లియర్గా చెప్తున్నాను నేను, అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కల్పన లేని వాళ్ళు ఉంటారు, అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్, టీఆర్ఎస్ పార్టీ పెడుతున్నప్పుడు నా పాత మిత్రులు కొందరు వచ్చిన క్లాస్మేట్స్ ఏమవుతుందని అడిగినారు. పంచాయతీరాజ్ ఎలక్షన్ లాంచింగ్ ప్యాడ్గా నేను పోతున్నాను చెప్పాను. అంటే ఎప్పుడు పెడతావు పార్టీ అని అడిగింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, 2001 సంగతి అని చెప్పి, ఆ దాని జడ్జిమెంట్ని అనుసరించుకొని నేను పెడతా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ జెండా, టీఆర్ఎస్ ఫస్ట్ క్యాసెట్ అన్నీ రెడీ చేసి నేను బీరువాల పెట్టి తాళం వేసి పెట్టాను. ఇది బయట చాలామంది తెలియదు, రైట్? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన మరుక్షణం
నేను కొంత పద్ధతి పాటించే మనిషిని కాబట్టి అయ్యగారులను అడిగి ముహూర్తం తెలుసుకొని నిర్ణయం ఖరారు చేసి పెట్టేసినాం. ఆ టైంలో నా ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చి ఇదంతా సినిమా చూపించినట్టుంది, నువ్వు పార్టీ పెట్టుడు, పంచాయతీరాజ్ ఎలక్షన్ పోటీ చేసుడు, నీకు అభ్యర్థులు దొరకడు, నువ్వు గెలుచుడు ఉంటారు అన్నారు. అంటే నేను చెప్పిన పాలిటిక్స్లో ఎప్పుడు కూడా పనిచేసేది ఏంటి, ట్రెండ్, సిచ్యువేషన్ అండ్ ఈక్వేషన్. మీరు ఏమైనా రాసుకుంటారంటే రాసుకోండి. పాలిటిక్స్లో ఆల్వేస్ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావితం చూపించేది ట్రెండ్ అండ్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్. ఈ మూడు ఉంటే దానికి ఒక ఆర్టికులేటర్ మ్యాచ్ అయింది అనుకో, ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ వాట్ ద రిజల్ట్ ఆఫ్ టీఆర్ఎస్ ఇన్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్. 2 జిల్లా పరిషత్తులు గెలిచింది 45 రోజుల లోపల, 100 మండలాలు గెలిచినాం, 3000 సర్పంచులు గెలిచినాం, 1142 ఎంపీటీసీలు గెలిచినాం. మీరు సాక్షి దానికి. ఇప్పుడు కూడా గట్లే ఉంటుంది, ఆగమాగం వద్దు. ఏం జరుగుతుందో మీరు చూస్తారు. దేర్ ఆర్ మచ్ డీపర్ ఇష్యూస్ ఐఎమ్ టెలింగ్ మై ఫ్రెండ్స్. చాలా చాలా ఉన్నాయి సమస్యలు, దేశంకు అవగాహన లేని ఉన్నాయి, దేశాన్ని ఎట్లా గోల్మాలు దింపినో ఉన్నాయి. ఈ 75 ఏళ్లలో ఎంత అజ్ఞానంలో దేశాన్ని పెట్టినటువంటి ఇష్యూలు ఉన్నాయి. చాలా పరిశాన్ అవుతారు మీరు అవి బయటకు వచ్చినాడు. కాబట్టి తొందరద్దు. థింగ్స్ ఆర్ అండర్ వే, థింగ్స్ ఆర్ అండర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ జరుగుతుంది తప్పకుండా. 2024లో సంపూర్ణ క్రాంతి వైపు భారతదేశం రాస్తా చేసుకుంటుంది. గ్యాప్ వచ్చిన నీకెవరు చెప్పిండ్రా? నీకెవరు చెప్పింది నాకు అర్థం కాదు. విచిత్రంగా లేని గ్యాప్ నువ్వెట్లా మాట్లాడుతుంది? ఊహించుకొని నువ్వు గ్యాస్ పెట్టుకొని నన్ను అడిగితే నేనేం చెప్పాలా? ఇట్స్ చాలా హంబగ్ అండి. సారీ, ఐ డోంట్ ఆన్సర్ ది సిల్లీ క్వశ్చన్స్. నేను ఏమంటాడా జిఎల్ సార్ అడిగాను, కొంచెం నన్ను ఎట్లాడతావా? యూ డోంట్ ఆస్క్ మీ ప్లీజ్. వాట్ ఈస్ దట్? I said it very clearly, abundantly, no. That question does not arise. Sir, you said that there is a huge vacuum over national politics. So will you be going forward to the front, or will you be leaving, because you have been meeting a lot of leaders across the country? See, I have very clearly said it, very clearly, that there is a void, there is a vacuum in the national politics of India, right? I am pursuing national politics now. There is no hanky-panky. I am doing my piece of job. I have to meet so many other friends who are playing a major role in this country's politics. We are trying to form into an opinion. Thereby what happens, let us see. How to fill up that gap. We will certainly take a decision. It will be qualitative and ultimately it will prove quantitative also. And I assure you, from 2024, India will pursue a new path of Kranti. New path of Kranti. You will see it. Right? Once KCR said it will happen. ఎవరితోనండి? ఏం అర్థం కాదు. ఎవరితోనండి? నేనేమంటున్నా అంటే ఇప్పుడు అన్ని బడ్జెట్ సెషన్లు జరుగుతున్నాయి. మనం మాట్లాడినాము, ఆల్ బడ్జెట్ సెషన్ సార్, కొన్ని ఏమో కంప్లీట్ అయినాయి, కొన్ని ఆఫ్ ద వే ఉన్నాయి, కొన్ని జరుగుతున్నాయి. షార్ట్ పీరియడ్లో తప్పకుండా అందరం కలుస్తాము, మాట్లాడతాము. సీఎంలో ఉండాల్సిన అవసరం లేదు. కొందరు సీఎం లేని నాయకులు కూడా పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు, మాట్లాడతారు తప్పకుండా. కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక ఐడియా ఉంది, ఒక ఆయనకు ఒకటి పద్ధతి ఉంది, ఇంకో ఆయనకి ఇంకో పద్ధతి ఉంది, ఇంకో ఆయనకి ఇంకో పద్ధతి. అన్ని కలగలిపి వాట్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి ద బెస్ట్ ఫర్ 2024. డెఫినెట్గా కదిలించాల్సింది భారత ప్రజానీకాన్ని. ప్రజానీకాన్ని కదిలించి నలుగురు నాయకులను, ముగ్గురు ముఖ్యమంత్రులను కాదు. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. కదిలించాల్సింది మాసెస్, కదలాల్సింది కూడా మాసెస్. అందుకోసం ఏ ప్రక్రియ అవసరమో ఆ ప్రక్రియ అవలంబిస్తాం. డన్. రిటైర్డ్. మీకు చాలా విషయాలు నేను చెప్పాల్సినవి, ఇప్పుడు ఒప్పుకుందా? మేము అట్లా అల్లా తప్పగా ఏం చేసినా కూడా
దేశంలో అడ్వకేట్ల సంఖ్య 20 లక్షలు ఉన్నది. వాళ్ళందరినీ కదిలిస్తాను. ఇంత పెద్ద సబ్జెక్ట్ చెప్పాను. దేశంలో 1018 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళని కదిలిస్తాను. డన్. దేశంలో 45,000 నుంచి 65,000 వరకు గ్రాడ్యుయేషన్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్ అన్నీ కలిపి డన్. అటు సైడ్ పోయింది. అది కూడా జరుగుతుంది పని. వర్క్ స్టార్ట్ అయింది. అండ్ ఏం అరమరికలు ఇవ్వండి. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ మై పీస్ ఆఫ్ వర్క్. నేను ఒకసారి అన్నా అంటే ఊరుకుంటున్నా? తప్పకుండా పని చేస్తా కదా. రోజుకో 3-4 గంటలు దాని మీద సీరియస్ పని జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ నాతో కలిసి పని చేస్తా నేను చెప్పినా కదా. ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. మాట్లాడుతూనే ఉన్నాం. చాలా రాష్ట్రాల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. చాలా మాట్లాడుతున్నాం. ఎవరికి ఉండే అవగాహన వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ షేర్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అన్నీ కలిపి మాట్లాడి ఒక వేదిక మీదకి తెచ్చి ఆ వేదిక ఏందనేది మీ ముందుకు వస్తుంది బ్రహ్మాండంగా. దానికి ఎంత స్పాన్ అవసరం, ఎంత టైం అవసరం, ఏ టైంకి రావాలి, ఎట్లా రావాలి, పరిపూర్ణమైన పద్ధతిలో చాలా పరిపూర్ణంగా వస్తుంది. పరిపూర్ణమైన విజయాన్ని కూడా సాధిస్తుంది. దానిలో ఏం డౌట్ అవసరం లేదు. समझ में नहीं आया मेरी बात. आपको समझ में नहीं आया बात, इसलिए मैं साफ कह रहा हूं ना. बात हो हिंदुस्तान में तो हमारे पानी के फाइल्स पे हो, हमारे उद्योग के फाइल्स पे हो, हमारे डेवलपमेंट के फाइल्स पे हो, हमारे बेरोजगारी के फाइल्स पे हो. वो फाइल्स हम भी हिंदुस्तान के सामने रखेंगे. ठीक है. ఇప్పటికి చేయలేదు. అట్లాంటి ప్రస్తావన వస్తే ఆలోచిస్తాం. ఎక్కడండి మోస్ట్ వెల్కమ్. ఒక అరవింద్ కేజ్రీవాల్ ఎందుక ఇంకా మంత్రి అని మాకేమైనా యునానిమస్ వస్తుందా? రాహుల్ మేము కూడా కొట్లాడకి వెళ్ళిపోతాం కదా ఎలక్షన్. చాలా మంది వస్తారు ప్రయత్నించి, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి తప్పే ఉందండి? నాకు అర్థం కాదు. వాట్ ఈజ్ రాంగ్? డెమోక్రసీలో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. ఎవరి ఎఫర్ట్ వాళ్ళు చేస్తారు. దానికి నథింగ్ రాంగ్. ఏందండి? మేము సచిన చేయమండి. పాదయాత్ర చాలా ఓల్డ్ టాక్టిక్స్ బ్రదర్. అయిపోయింది, అది ఎగ్జాస్ట్ అయింది. ఎవరికైనా అంతా చేసుకుని చేసుకోండి. అది తప్పని చెప్పినాం కదండి, క్లియర్గా చెప్పినాం కదా. తప్పు అని చెప్పినాం, అది క్లియర్గా చెప్పినాం. మేము మళ్ళీ వచ్చినట్టు దానికి అర్థమే లేదు. మీకు అర్థం కాలే ఒక పాయింట్, అది కూడా చెప్తాను. నేను చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. మంచి క్వశ్చన్ అడిగి మీరు థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. వాస్తవానికి ఉద్యోగాలు అతి ఎక్కువ లభించేది ప్రైవేట్ సెక్టర్, అతి తక్కువ ఉండేది గవర్నమెంట్ సెక్టర్లో. కాకపోతే ఇక్కడ పోటీ పడతారు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే భద్రత ఉంటుంది, మంచిగా ఉంటుంది, గౌరవం ఉంటుంది అని పోటీ పడతారు. అందరు ఛాన్స్ తీసుకుంటారు. అందరికీ రావు. ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీలో పనిచేసే ఉద్యోగస్తులు ఎంత, మన సర్కార్లో పనిచేసే వాళ్ళు ఎంత, హైదరాబాద్ ఐటీలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఎంత, మన గవర్నమెంట్ సంఖ్య ఎంత. కాబట్టి గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలు వస్తుందనే ఆశతోని యువత టైం వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మేము కొత్త ప్రక్రియ తెచ్చినాం. ఇప్పుడు హెల్దీ ప్రక్రియ. ఇవన్నీ ఎవరు పడితే వాళ్ళు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇన్ని కాలనీ అన్ని కాలనీ అని మాట్లాడతారు. అది దాన్ని నలిఫై చేయడానికి, యువతను ఆ భ్రమంలో నుంచి తీసి పాజిటివ్ డైరెక్షన్లో పెట్టడానికి, వాళ్ళు సరైన ఒక డెసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఎన్ని ఉత్పన్నమైనాయో అన్ని ఖాళీలు ఇచ్చినాం, నోటిఫై చేస్తున్నాం. 2, కొన్ని 9th షెడ్యూల్ సంస్థలు, 10th షెడ్యూల్ సంస్థలు ఆంధ్రాతో వివాదంలో ఉన్నాయి. అవి ఒకసారి పరిష్కారం అయితే ఆడ కూడా వస్తే 5,000 10,000 వస్తే రావచ్చు. అవి కూడా నోటిఫై చేస్తాం. దాని తదనంతరం మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినాం. నేను ఒక్కరికి చేయలేదు, క్యాబినెట్గా ఇచ్చినాం, చీఫ్ సెక్రటరీకి ఆదేశం ఇచ్చినాం, అన్ని శాఖల సెక్రటరీలకు ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ ఉద్యోగ క్యాలెండర్ పెట్టాలి. ఏ సంవత్సరం ఖాళీ ఆ సంవత్సరమే నింపేయాలి. అది ఏదైనా కానీ. 2, స్కూల్స్ విషయంలో
కూడా కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కొన్ని అపోహలు సృష్టిస్తున్నారు. రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అంటే దానిలో కొన్ని స్కూల్స్ మూస్తారని, కొన్ని తోరిస్తారని, కొన్ని ఖతం చేస్తారని ఏదో పిచ్చి పిచ్చి అపోహలు కలిగిస్తున్నారు. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దాట్. ఎస్, వీఆర్ గోయింగ్ టు రేషనలైజ్. ఏం చెప్పిన నేను ప్రతి పాఠశాలలో కూడా మనం చెప్పిన నేను క్లియర్గా స్పష్టంగా మేము ఇచ్చిన ఆదేశం ఏంటంటే విద్యాశాఖ మంత్రి గారికి, సెక్రటరీ గారికి ప్లస్ చీఫ్ సెక్రటరీకి చెప్పినాం. ప్రతి పాఠశాలలో ఉండాల్సిన ఫ్యాకల్టీ లెక్కల సార్ ఉండాలి, సైన్స్ సార్ ఉండాలి, తెలుగు సార్ ఉండాలి, ఏమేమి సబ్జెక్ట్ టీచర్ ఉంటారో అది దట్ ఈస్ ద రియల్ రేషనలైజేషన్. విద్యార్థులకు చక్కటి మంచి విద్య అందితే ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు బ్రతుకుతారు. మంచి విద్య వస్తే మంచి విద్య రావాలంటే అరకొరగా ఉండొద్దు. ప్రతి పాఠశాలలో కూడా అన్ని సబ్జెక్టు టీచర్లు ఉంటారు, రేషనలైజ్ చేయండి. కావాలంటే ఇంకో 10,000 టీచర్ పోస్టులు తీసుకోమని చెప్పినాం. యూ టేక్ అనదర్ 10,000 టీచర్ పోస్ట్. బట్ 100% అన్ని స్కూళ్ళల్లో ప్రతి సబ్జెక్టు టీచర్ ఉండాలి. జర్నలిస్టులతో నా రిక్వెస్ట్ ఎక్కడ లేకపోతే మీరు నా దృష్టికి తేవాలి దయచేసి. రాబోయే 2-3 నెలల్లో ఈ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఖచ్చితంగా రేషనలైజేషన్ ఏంది, అన్ని పాఠశాలలలో అన్ని సబ్జెక్టుల టీచర్ల నుండి పరిపుష్టమైన విద్య చెప్పాలి, చక్కటి విద్య చెప్పాలి. దానికోసం ఇంకో 10,000 ఉద్యోగాలను ఇస్తామని చెప్పిన. ఇంకో 10,000 టీచర్ పోస్టులు కావాలని ఇస్తాం, కానీ తీసుకోండి, చేయండి, చక్కగా నడపండి అని చెప్పినాం. దట్ కైండ్ ఆఫ్ రేషనలైజేషన్ ఆల్సో విల్ టేక్ ప్లేస్. థ్యాంక్ యూ. ఏమొస్తున్నాయి, ఏం చేస్తాయట, ఏమన్నా పని దొరికితే వేసుకొని బతారు పాపం. ఏం అంట కొనిసావునా